ఏపీలో జనాభా నిష్పత్తి తగ్గిపోతున్నందున పిల్లల్ని కనాలని పిలుపునిచ్చారు సీఎం చంద్రబాబు. శాసనసభలో మహిళా సాధికారతపై ప్రసంగించారు. టీడీపీతో మహిళా సాధికారత ప్రారంభమైందని, ఏపీలో 1,00,000 మంది మహిళల్ని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తయారు చేస్తామని అన్నారు. డీలిమిటేషన్ పూర్తయితే సుమారు 75 మంది మహిళలు అసెంబ్లీకి వస్తారన్నారు. తల్లి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి జగన్ అంటూ చంద్రబాబు మండిపడ్డారు. మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. సౌత్ ఇండియా జనాభా తగ్గుతా ఉంది. నార్త్ ఇండియా యూపీ బీహార్ వల్ల ఈరోజు జనాభా బ్యాలెన్స్ అవుతా ఉంది. ఒక మాటలో చెప్పాలంటే బీహార్ 3 CFR, యూపీ 2.4 2.3 ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ వస్తే 1.5, తమిళనాడు అయితే 1.4, కేరళ కర్ణాటక 1.6. ఈ టెండెన్సీ కానీ ఇదే మరి కొనసాగితే ఇంకొక 10 సంవత్సరాల్లో మనం కూడా 0.7 0.5 పడిపోతాం. అది చాలా ప్రమాదం. నేనే ఒకసారి ఫ్యామిలీ ప్లానింగ్ ప్రమోట్ చేశా. మళ్ళీ హౌస్లోనే నేనే ముఖ్యమంత్రిగా మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ గురించి మాట్లాడుతున్నాను. అధ్యక్ష, మారిన పరిస్థితులు అధ్యయనం చేసుకొని సమాజ హితం కోసం ముందు చూపుతో ఆలోచిస్తే తప్ప ఒక్క సంవత్సరంలో 1,00,000 మందిని డాక్రా సంఘాలని, మెప్మా సంఘాలని ఆంటర్‌ప్రెన్యూర్ చేసి లక్షాధికారులు చేస్తామని ఒక మాట ఇచ్చాం. 1,00,000 టార్గెట్ పెట్టుకున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అంటే మొత్తం ఒక సంవత్సరంలో 1,00,000 మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ని తయారు చేయాలి. అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది, కాన్స్టిట్యున్సీకి 1000 మందిని మీరు తయారు చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గంలో 1000 మందిని డబ్బులు ఇచ్చేది ఇస్తాం, లింక్ చేస్తాం, ఫైనాన్స్ ఇస్తాం. ఏ విధంగా చేయాలని అవన్నీ కూడా పెడతాం. పెట్టిన తర్వాత మీరందరూ శ్రద్ధ తీసుకుని 1000 మందిని మీరు చేయగలిగితే 1,75,000 అవుతారు. నేను ఇచ్చిన టార్గెట్ 1,00,000, మీరు కలిసి వస్తే 1,75,000 అవుతుంది. ఆ కల్చర్ వస్తే ఇంకా ఎక్కువ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 8% ప్రారంభమైనటువంటి రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో నేను 95లో 33% చేశాను. ఇది ఈరోజు 50% అయింది. దేశంలో మొన్నే బిల్లు పాస్ చేశారు, 33% రిజర్వేషన్లు. నెక్స్ట్ అసెంబ్లీకి వచ్చే లోపల డీలిమిటేషన్స్ అయిపోతే ఈ రిజర్వేషన్లు వస్తే 33% ఆడబిడ్డలు ఈ సభలో ఉంటారు. 70 మంది దగ్గర 75 మంది ఆ రిజర్వేషన్ ప్రకారం 1/3 ఉంటారు. ఎవరైనా సరే ఆడబిడ్డల జోలుకొస్తే అలాంటి సైకోల్ని మాత్రం వదిలిపెట్టనని మరొకసారి హెచ్చరిస్తున్నాం. ఎవడైనా సరే హత్యా ప్రయత్నం చేయడం కానీ, ఆడబిడ్డల్ని అగౌరవపరచడం కానీ, ఆడబిడ్డల పైన సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేయడం కానీ చేస్తే మీరు ఎక్కడున్నా సరే ప్రపంచంలో పట్టుకొచ్చి మిమ్మల్ని శిక్షించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మరొకసారి హెచ్చరిస్తున్నాం. తల్లికి చెల్లికి ఆస్తిలో వాటా ఇవ్వని వ్యక్తి నిన్నటి వరకు ఈ సభలో కూర్చొని ముఖ్యమంత్రిగా ఉన్నాడంటే ఏ విధంగా సభవో నాకైతే అర్థం కావడం లేదు. నేనేదో విమర్శించాలని విమర్శించడం లేదు. ఇచ్చిన వాటాల మీద కోర్టుకు పోయి అది కూడా ఇవ్వను అనే పరిస్థితి వచ్చారంటే ఇంకా ఆస్తిలో సమాన హక్కు మీద మాట్లాడడం కానీ, మహిళల గురించి మాట్లాడే హక్కు అలాంటి వ్యక్తులకు ఉంటుందా అని అడుగుతున్నాను. అధ్యక్ష, రాజకీయాల్లో ఉండే మనం ప్రజలకు జవాబుదారితనం, మనం ఆదర్శంగా ఉండాలి. మనం ఆదర్శంగా ఉండి ప్రజలకు కూడా ఆదర్శమైన విధానాలకు స్ఫూర్తినిచ్చే బాధ్యత మన పైన ఉంది. అలాంటి వ్యక్తులు తల్లికి కూడా నేను వాటాలు ఇవ్వలేదు, లేకుంటే నేను మార్చుకుంటున్నాను, ఇది నా వాటా అని చెప్పే పరిస్థితికి వచ్చారంటే చాలా